హైదరాబాదుకు హైడ్రా ఈ హైడ్రా గోల్ ఏంటిది, ఈ హైడ్రా ఏంటిది అనేది చాలామంది క్వశ్చన్. హైదరాబాదులో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ పేరే హైడ్రా. ఈ హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ నగరంలో అంటే ఒక విధంగా ఇది ఒక సూపర్వైజర్ అనమాట. హైదరాబాద్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సూపర్వైజర్ ఉద్యోగం. హైదరాబాద్ నగరం అనేది ఒక సంస్థ అనుకుంటే, లేదా నగరం అనేది ఒక విభాగం అనుకుంటే, ఆ విభాగం మొత్తానికి ఇది ఒక సూపర్వైజర్ అన్నట్టు. దీనికి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉండబోతున్నాడు. ఇద్దరు మంత్రులు దీంట్లో సభ్యులుగా ఉండబోతున్నారు. అలాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో ప్రాధాన్యత ఉంది. అనేక రకాల అధికారులకు కూడా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మూసీని ఎలా డెవలప్ చేయాలి, మూసీ అభివృద్ధి విధానం, వాటికి సంబంధించిన ప్రణాళిక, వాటికి సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించిన చర్చ నడుస్తుంది ఇందులో. దాంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థను ఎలా కంట్రోల్ చేయాలి, గ్రీనరీని ఎలా పెంచాలి హైదరాబాద్లో, దీంతోపాటు ఆక్రమిత చెరువులలో ఉన్నటువంటి అక్రమాలను ఎలా వైదొలిగించాలి, వీటన్నింటి గురించి పూర్తి వివరాలు ఈ హైడ్రాలో ఉంటాయి. ఈ హైడ్రా అనేది సూపర్విజన్ లాగా, ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాదుకు ఒక సూపర్వైజర్ వచ్చినట్టు హైడ్రా అంటే. ఈ సూపర్వైజర్ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ మహానగరము ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఇన్నర్ లోపల ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భూభాగం మొత్తం హైడ్రా పరిధిలోకి వస్తుంది. ఈ పరిధిలోకి వచ్చే భూభాగం మొత్తంలో ప్రతి ఒక్కటి అంటే కన్స్ట్రక్షన్స్లో ఏవైనా ఫాల్ట్స్ ఉన్నా, రోడ్లలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే గుర్తలు పడడమే, ఇంకా యాక్సిడెంట్ జరగడమే, ఇటువంటివి ఏవైనా సమస్యలు ఉన్నా ఈ హైడ్రాకు ఈ హైదరాబాద్ స్థానికులు తమ ఈ జరిగిన సంఘటన లేదా జరిగిన విషయాలను, ఏర్పడ్డ గుంతలను, లేదంటే ఆక్రమిత నాలాలను, ఆక్రమిత చెరువులకు సంబంధించిన కంప్లైంట్స్ హైడ్రాకి రైజ్ చేయొచ్చు. హైడ్రా అనేది వెంటనే స్పందించి ఆ సమస్య పట్ల సరైన రీతిలో నిర్ణయం తీసుకొని ఆ సమస్య పరిష్కారం వైపు మార్గం చూపిస్తుంది అన్నమాట. ఇదే హైడ్రా. ఇది అద్భుతంగా ఉన్నప్పటికీ ఇది అద్భుతంగా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని మున్ముందు మనం చూద్దాం. దీని పనితీరును బట్టి నేను మరొక వీడియో ఈ హైడ్రా మీద తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.